దృశ్యం న్యూస్. ఆ పాఠశాలలో చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహం ఆవశ్యకతపై ప్రధానోపాధ్యాయులు గ్రామ యువకులకు విన్నవించగా వెంటనే స్పందించి విరాళాలు స్వీకరించి తమ సొంత పాఠశాలలో నేడు వసంత పంచమి రోజున ప్రతిష్ఠించి రుణం తీర్చుకున్నారు గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవము కన్నుల పండుగగా జరిగింది. అర్చకులు నరేష్ అమ్మవారిని అందంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా గణేష్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో సరస్వతి విగ్రహం ఆవశ్యకతపై విషయాన్ని ప్రధానోపాధ్యాయులు గణేష్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి కొంతమంది దాతల ద్వారా విరాళాలు స్వీకరించి నేడు వసంత పంచమి రోజున ఆ అమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం ఏర్పాటుపై ఉపాధ్యాయ బృందం దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మకృత ప్రకృతి నిర్దేవైస్తత కామం పాదు సరస్వతి భగవతి నిశేష జాజ్ఞాప. శ్రీ మాత్రాయ నమః. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి దినం, వసంత పంచమి. మనకు రేకులపల్లిలో ఉన్నటువంటి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మన రేకులపల్లి గ్రామ సంబంధించినటువంటి పూర్వ ప్రముఖులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భాగాల ప్రతాప్ రెడ్డి, వారి తండ్రి గారైనటువంటి భాగాల గంగారెడ్డి గారు, మరి వారి దంపతులు మన పాఠశాలకి సరస్వతి మాత యొక్క విగ్రహాన్ని అందించడం జరిగింది. విగ్రహదాతగా ఉండి మా పాఠశాలలో ఒక భక్తి పారవశ్యాన్ని అలాగే విద్యను కూడా ఉసగేటువంటి ఆ అమ్మవారిని మనకి ఇవ్వడం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మా పాఠశాల తరపున మా ప్రధానోపాధ్యాయులు పి లింగారెడ్డి సార్ గారు అలాగే ఉపాధ్యాయ బృందం తరపు నుంచి వారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లాగే మన గ్రామం నుంచి బేది గోవర్ధన్ గారు కానీ, అలాగే మర్కంటి శేఖర్ రెడ్డి గారు కానీ, అలాగే మరకంటి గణేష్ స్వామి గారు కానీ, వీళ్ళందరూ కూడా హితోధికంగా విశేషంగా శ్రమించి ఆర్థిక సాయము, ధనం, అలాగే మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి మా పాఠశాల యొక్క అభివృద్ధికి, అలాగే మా పాఠశాలలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి తమ వంతుగా కృషి సల్పారు. వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. రేకులపల్లి గ్రామ ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు. ఈరోజు వసంత పంచమి సందర్భంగా రేకులపల్లి గ్రామం లోపల సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరపడం జరిగింది. ఇందుకు గాను పరోక్షంగా చాలామంది ఉన్నారు. వాళ్ళలో భాగంగా మనకు ముఖ్య విగ్రహదాత అయినటువంటి భాగాల ప్రతాప్ రెడ్డి ముందుకు వచ్చి విగ్రహం తీసుకురావడం జరిగింది. దానికి తోడుగా బేది గోవర్ధన్ రెడ్డి, మరకంటి రాజశేఖర్, ఏటి రాజారెడ్డి, తిని శ్రీకాంత్ రెడ్డి, దోర్నాల రాజన్న, బాగాయల శ్రీనివాస్, దుమాల యోగేశ్వర్, గుజ్జుల నిఖిల్ తదితరులు వాళ్ళ ఆర్థిక సహాయంతో కూడా దీన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రత్యక్షంగా మేము ఉన్నప్పటికీ పరోక్షంగా మాకు ఈ జడ్పీహెచ్ఎస్ స్కూల్ హెచ్ఎం అయినటువంటి లింగారెడ్డి సార్ గారు ఈ స్కూల్ లోపల విగ్రహం ఉంటే బాగుంటుంది, పిల్లలందరికీ కూడా మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు పిలిచి ఈ విషయంపై మాకు దృష్టికి తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా మా అందరి సహాయంతో ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి వసంత పంచమి శుభాకాంక్షలు. ఆ అమ్మవారి దయ అందరికీ ఎల్లప్పుడూ ఉండి సుఖ సంతాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేకులపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ యందు విగ్రహ ప్రతిష్టాపన వసంత పంచమి, మదన పంచమి సందర్భంగా జ్ఞాన సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే ఈ యొక్క విగ్రహదాత భాగాల గంగారెడ్డి, భాగాల గంగవ్వ, వారి కుమారుడైనటువంటి ప్రతాప్ రెడ్డి, వారి కోడలు లాస్య అయినటువంటి వారి విగ్రహదాత, వారికి వారి కుటుంబ సభ్యులకి ఈ యొక్క జ్ఞాన సరస్వతి మాత యొక్క కరుణా కటాక్షాలు లభించాలని మరియు ఆ స్కూల్లో
విద్యను బోధిస్తున్నటువంటి మరియు విద్యను అభ్యసిస్తున్నటువంటి వారి ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ ఈ యొక్క జ్ఞాన సరస్వతి మాత కరుణా కటాక్షాలు కలగాలని ఆ యొక్క జ్ఞాన సరస్వతి మాత వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా జెడ్పిహెచ్ఎస్ రేకులపల్లి పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా పురస్కరించుకొని మా పాఠశాలకి సరస్వతి మాత విగ్రహాన్ని ప్రసాదించిన దాతలకి మా పాఠశాల తరఫున అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు సరస్వతి మాత కటాక్షాలు మా పిల్లలందరికీ ఎల్లవేళలా ఉండాలని, మా పాఠశాలల్లో రిజల్ట్ కూడా అంతే బాగా రావాలని వారందరికీ మరి ఒకసారి మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.